రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఆర్థిక ఎమర్జెన్సీ ఏర్పడే పరిస్థితి వచ్చిందన్నారు బీజేపీ నేతలు. గ్రామీణ వ్యవస్థను నిరుద్యోగులు కోరిన మెగా డీఎస్సీ పోస్టులను పెంచలేకపోతోందని విమర్శించారు. 10 ఏళ్లలో విభజన సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నించారు. 10 ఏళ్లలో విభజన సమస్యలు పరిష్కరించలేకపోవడానికి కారణమేంటని అన్నారు కమలం నేతలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు యోగా గురు బాబా రామ్దేవ్. ఢిల్లీలోని ఆయన నివాసంలో కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బాబా రామ్దేవ్ ను కలవడం సంతోషంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. యోగా, ఆరోగ్యం పట్ల ఆయన ఇచ్చే సలహాలు ఎంతో విలువైనవి అంటూ ట్వీట్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించామన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో 4 సీట్ల నుంచి 8 ఎంపీ స్థానాలు గెలిచామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ శాసన్ में हिमाचल प्रदेश, कर्नाटका और तेलंगाना, मैं बताना चाहता हूं, हिमाचल प्रदेश में तो कांग्रेस का सफाया हो गया, 4 के 4 सीट आज बीजेपी हासिल किया। कर्नाटका में आज बीजेपी सरकार रहने के बावजूद भी आज 19 सीट आज एनडीए प्राप्त किया। 10 ఏళ్లలో విభజన సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నించారు ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 7 మండలాలు, సీలేరు ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఏ రోజు కూడా విభజన అంశాలపై చర్చించేందుకు కేసీఆర్ కు ఇంట్రెస్ట్ రాలేదన్నారు. రోజా ఇంట్లో రొయ్యల కూర తినడం మాత్రమే కేసీఆర్ కు తెలుసని విమర్శించారు. జగన్ను పిలిచి అలైబలై చేసుకున్నప్పుడు 7 మండలాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ పట్టించుకోలేదన్నారు రఘునందన్ రావు. తెలంగాణ ప్రజల అవసరాలని గుర్తించకుండా ఎంతసేపు నీళ్లు, నిధులు, నియామకాల పేరిట చేసినటువంటి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వార్థ ప్రయోజనాలు తప్ప 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఏ రోజు కూడా నిన్న హరీష్ రావు గారు మాట్లాడినటువంటి ఈ 7 మండలాల గురించి కానీ, లేదా ఆంధ్రప్రదేశ్కు పోయినటువంటి సీలేరు ప్రాజెక్టు గురించి కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారికి ఇంట్రెస్ట్ లేదు. రోజమ్మ ఇంట్లో తిన్న రొయ్యల పులుసు మీద ఇంట్రెస్ట్ ఉన్నది తప్ప ఆయనకి. 6 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ పాలన గాడిలో పడలేదన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఏర్పడిందని ఆరోపించారు. గ్రామ పంచాయతీ నిధులను సైతం వాడుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు పాయల్ శంకర్. ఈ రోజు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే, ఈ రోజు గ్రామాలు అభివృద్ధి, గ్రామీణ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే గ్రామ పంచాయతీ అనే వ్యవస్థ యాక్టివ్గా ఉంటేనే సాధ్యమవుతుంది. ఇక రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం 9 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి విరమించిన ఓయూ విద్యార్థి నాయకుడు మోతీలాల్ ను కలిశారు బీజేపీ నేత రాణి రుద్రమ. ఈ నెల 5, 7న విద్యార్థి సంఘాలు చేయబోయే కార్యక్రమాలకు తన మద్దతు కోరానని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. బీజేపీ పక్షాన విద్యార్థి సంఘాలకు మద్దతిస్తామన్నారు రాణి రుద్రమ. ఈ నెల 12న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ బలోపేతం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల అమలు కోసం ఆందోళనపై కార్యాచరణ రూపొందించనుంది బీజేపీ.